హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి వ్యూయర్స్ అందరూ కూడా ఈ ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది పీడిఎఫ్స్ అనేవి తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి, బాగా కనిపిస్తున్నాయి, కంటెంట్ కావచ్చు, ఏదైతే మన కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అన్ని కూడా బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా చాలా మంది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం ఎలా అని అడుగుతున్నారు. ఏం లేదు, మీరు 9494163477 అనే నెంబర్ కి జస్ట్ 30 రూపీస్, అంటే జాన్వరి 1 నుంచి 31 వరకు ఉన్న ప్రతిరోజు కరెంట్ అఫైర్ మీకు ఆ రోజు పీడిఎఫ్ అందివ్వడం జరుగుతుంది. మీరు 30 రూపీస్ ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే నో ప్రాబ్లం, మనందరం నిరుద్యోగులు కాబట్టి 50 రూపీస్ పే చేసినా సరే మీకు ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత మిగతా కంటెంట్ పీడిఎఫ్ విషయాలు అవన్నీ కూడా మనము ఆ వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేసుకుందాం. ఇది మ్యాటర్. ఓకే, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము, ఇది బుక్ పేరండి. సో ఈ బుక్ ఆవిష్కరణ ఎక్కడ జరిగిందంటే, విజయవాడలోని చిగురుపాటి కృష్ణవేణి పాఠశాలలో జాన్వరి 3న ఈ బుక్ ను ఆవిష్కరించడం జరిగింది. పేరు అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము. పుస్తక రచయిత ఎవరు అంటే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఒడిశా గవర్నర్ హరిబాబు గారు. 1898లో భారత్ నేపాల్ సరిహద్దులోని పిపరహ్వా వద్ద బయటపడిన బుద్ధ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శన అనేది మనకి జాన్వరి 3న మోదీ ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని కిలారాయ్ పిథౌరాలో ఈ ప్రదర్శన ద లైట్ అండ్ ద లోటస్, ద రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ అనే శీర్షికతో నిర్వహిస్తున్నారు. 125 ఏళ్ల అనంతరం ఈ పవిత్ర అవశేషాలు భారత్ కి తిరిగి వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. ఓకే, నెక్స్ట్ అయితే పాలీ భాష కదా, పాలీ భాషకి తమ ప్రభుత్వము శాస్త్రీయ భాషగా ప్రత్యేక స్థాయి కల్పించిందని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. యూపీ ఉత్తరప్రదేశ్ అనేది విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రికలు చదవడం తప్పనిసరి చేసింది. యూపీ లాగానే ప్రెసెంట్ రాజస్థాన్ కూడా దాన్ని అమలు చేయాలని చూస్తుందండి. ఇది ఏంటంటే, పాఠశాల అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలైనా సరే వార్తాపత్రికలు చదివించాలి. అది క్లాస్ వైజ్, అంటే ఏ క్లాస్ కి ఏ అంశాలు అలా డివైడ్ చేస్తూ చదివించాలి అని చెప్పి రాజస్థాన్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే, మనము ఇప్పుడు వార్తల్లో చూస్తూనే ఉన్నాము, వెనిజువెలా పైన అమెరికా మెరుపు దాడికి దిగింది అని చెప్పి. సో వెనిజువెలా అనేది దక్షిణ అమెరికా దేశము. దాని మీద జనవరి 3న అమెరికా మెరుపు దాడికి దిగింది. ఆగస్టు నుంచి ఇది ప్రణాళికలు వేసుకున్నప్పటికీ మంచి అదును కోసం ఎదురు చూసి జనవరి 3న మెరుపు దాడికి దిగింది. ఇలాంటి వాటిల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఏవైనా ప్రత్యేకమైన సందర్భాలు జరిగినప్పుడు, ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించి రాజధాని కరెన్సీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి ఖచ్చితంగా డిఎస్సి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా రాజధాని కరెన్సీ అనేది ఒక 10 పేపర్లు ఉంటే ఖచ్చితంగా 4-5 పేపర్లో ఇస్తాడు. 10 పేపర్లో ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి ఆ రాజధాని కరెన్సీ అనేది ఎలా ఇస్తాడు, ఏ దేశాన్ని గురించి ఎలా ఇస్తాడు, ఒక్కొక్కసారి ఒకలా ఇస్తాడు, ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. అన్ని రాజధానులు కరెన్సీలు చదువుతూ తలనొప్పి తెచ్చుకుంటారు. ఏం చెయ్యాలంటే, ఆ 6 months ముందు, ఆ 1 year ముందు ఏ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు కావచ్చు, ఏవైనా ఆలయాలు కట్టడం కావచ్చు, ఇంకేదైనా జరగడాలు కావచ్చు, ప్రత్యేక సంఘటనలు జరిగిన ప్రాంతాల రాజధానులు కరెన్సీలు చదువుకుంటే ఖచ్చితంగా సేఫ్ సైడ్ లో ఉంటారు. మిగతా రాజధానులు కరెన్సీలు అన్ని చదివితే అన్ని గుర్తుండకపోవచ్చు, ఖచ్చితంగా వీటి నుంచి వస్తాయి. ఇలాంటివే ఫోకస్ చేసి చదువుకోవాలన్నమాట. అంటే ఇదే అని కాదు, ప్రత్యేకంగా జరిగిన ప్రదేశాలకు సంబంధించి నేర్చుకోవాలి. ఓకే, వెనిజువెలా రాజధాని కార్కాస్ అండి, దాని కరెన్సీ వచ్చేసి బొలీవర్ అనమాట. వెనిజువెలాపై ఆపరేషన్ అయితే ఏదైతే దాడి జరిగిందో దానికి పేరు అబ్సల్యూట్ రిజర్వ్, దాని పేరు అబ్సల్యూట్ రిజర్వ్ ఆపరేషన్ అనమాట. ఈ వెనిజువెలా అధ్యక్షుడు ఎవరంటే మదురో. ఇప్పుడైతే
ఇతన్ని బంధించారు కాబట్టి ఇతని ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు. అది మనం జనవరి 5 కరెంట్ అఫైర్ లో ఇప్పుడే నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, దాడి జరిగినప్పటికీ అధ్యక్షుడు ఎవరంటే మధురు. ఓకే, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నికైంది ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ చాడ రాజిరెడ్డి గారు ఎన్నికయ్యారండి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా. అటల్ వయో అభ్యుదయ యోజన పథకం, అసలు ఈ పథకం ఎప్పుడో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే యాక్చువల్గా ఇది చాలా సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన పథకం. కానీ ఏపీ గవర్నమెంట్ ఈ పథకం యొక్క అవగాహన కార్యక్రమాలకి వాటికి నిధులు మంజూరు చేసింది రీసెంట్ గా. కాబట్టే ఈ పథకం గురించి ఒకసారి తెలుసుకుందామని చెప్పి రాశాను. ఇండియాలోని సీనియర్ సిటిజన్ల సంక్షేమం అండ్ సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే అటల్ వయో అభ్యుదయ యోజన పథకం. దీనికి ఎవరు అర్హులు అంటే 60 years పైబడిన వృద్ధులు అర్హులు. అలాగే వాళ్ళ ఆదాయం అనేది నెలకి 15,000 మించి ఉండకూడదు అనమాట. సో అలాంటి వాళ్ళని దీని కింద తీసుకుంటారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అభ్యుదయం సైకిల్ యాత్ర అనేది కొనసాగుతుంది. అది ముగిసింది, ఇదందరికీ మీకు తెలుసు. అలాగే ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, నినాదాలు, బైకుల మీద ప్రతి దాంట్లో కూడా బాగా జరిగింది. స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానం, ఇది దేనికోసం అంటే రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మీద జరిగే నేరాల్లో నిందితులకి త్వరితగతిన శిక్షలు పడేలా చేసేందుకు అమలు చేస్తున్న ఈ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానం సత్ఫలితాలు ఇచ్చిందని తెలపడం జరిగింది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరుగుతున్న ప్రపంచ రామాయణ సదస్సులో రామాయణ ఇతివృత్తాలతో 20 దేశాలు విడుదల చేసిన స్టాంపుల ప్రదర్శన ఏదైతే ఉందో అది ఆకట్టుకుంటుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగిందని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, మనం బాగా చెప్పుకోదగ్గ గర్వించదగ్గ విషయము విమానాశ్రయం పనులైతే 96% పూర్తయిపోయి అలాగే ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది అప్పుడు పిలవడం వల్ల అలా పెట్టాను. అయితే భోగాపురం విమానాశ్రయం యొక్క అధికారిక పేరు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ భోగాపురం విమానాశ్రయం అనేది మత్స్య ఆకారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 96% పూర్తి అయిపోయిందని. ఇది విజయనగరం జిల్లాలో ఉంది. దీన్ని ట్రయల్ రన్ గా ఆదివారం వాణిజ్య విమానం ఎయిర్పోర్ట్ రన్వే పై దిగనుందని చెప్పారు. ఆల్రెడీ దిగిపోయింది, ఇది మంగళవారం కాబట్టి. ఓకే, జనవరి 4న ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కంప్లీట్ అయిపోబోతోంది. జూన్ 26న దీన్ని ప్రారంభించనున్నారు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, జూన్ 26న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురం ప్రారంభించనున్నారు. ఓకే, నెక్స్ట్ వెనిజువెలా అధ్యక్షురాలు, ఇప్పుడు ఎవరైతే మనకి ఆయన్ని బంధించారు కాబట్టి ఆయన ప్లేస్ లో రోడ్రిగ్స్ వచ్చారనమాట. ఈవిడ 90 days కొనసాగుతారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్ లో జరగనున్నాయంట. ఇప్పుడు జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఏమేం జరుగుతున్నాయి, ఎవరెవరు ఏ రోజు వస్తారనేది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. సో 4వవి మారిషస్ లో జరగనున్నాయంట. 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో జరగనున్నాయండి. మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అనమాట. ఈ మారిషస్ అధ్యక్షుడికి ఏదైతే మనకి ఇప్పుడు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయో ఆ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారత మిత్ర బిరుదుని గజల్ శ్రీనివాస్ ఇచ్చి సత్కరించారనమాట. భారత మిత్ర. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్ల బియ్యం ఉత్పత్తిలో భారత్దే అగ్రస్థానమని, చైనాని వెనక్కి నెట్టి మనం ముందుకెళ్లామని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారండి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే సత్యకుమార్ యాదవ్. ఇస్రో అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి చేర్చే చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక SSLV సామర్థ్యాన్ని మెరుగుపరిచిందనమాట. ఈ వాహక నౌక 3వ దశ SS3 మోటార్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది నిర్వహించిన స్టాటిక్ టెస్ట్ విజయవంతమైనట్లుగా ఇస్రో తాజాగా వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సో
సో ఇదండి జూనియర్ 4 అండ్ 5th కరెంట్ అఫైర్. సో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇంపార్టెంట్. సో దాని మీద ఖచ్చితంగా డిఎస్సిలో ఎక్కడో ఒక చోట ఒక బిట్ వస్తుందని అయితే నాకు కన్ఫర్మ్ గా అనిపిస్తుంది. ఓకేనా. విజయనగరం జిల్లా భోగాపురం. ఓకే, జూన్ 26న ప్రారంభం కానుంది. ఇదన్నమాట. నెక్స్ట్, సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో ఇప్పటికే జాయిన్ అయిన ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. మీ అందరికీ డైలీ పీడిఎఫ్లో బాగానే అందుతున్నాయి కదా. ఇంకా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం 9494163477కి 30 రూపీస్, లేదు అంత ఇవ్వలేమంటే 15 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ మీకు పీడిఎఫ్ అనేది అందుతుంది. ఓకేనా. అలాగే తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఛానల్లో మెంబర్స్గా ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో 59 రూపీస్ పే చేసి అందులో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే 5 రూపీస్ పే చేస్తే చాలు. ఏదైతే మీరు 59 పే చేశారో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టి దాంతోపాటు 5 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మనకి కంటెంట్కి సంబంధించి పీడిఎఫ్లు అన్నీ రెడీ అయ్యాయి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్ కోసం చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. సో ఆ పీడిఎఫ్ అయితే రెడీ చేయడం జరిగింది. ఆ వివరాల కోసం కూడా మీరు 9494163477కి కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్ చేయండి, ఫోన్స్ అయితే చేయొద్దు, వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉంటారు. ఓకేనా అండి. థ్యాంక్ యూ.